స్మరించు నీతి సత్యం అనుసరించు వాళ్ళరా ఈ మాట ఆలకించుడి. మీ అందరూ కూడా దేవుని ఇశ్రాయేలు దేవుని నామం స్మరించు నీతి సత్యం అనుసరించు వాళ్ళరా ఈ మాట ఆలకించుడి. వారు మేము పరిశుద్ధ పట్టణస్థులను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించదు. సైన్యుల యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలంలో జరిగిన సంగతి నేను చాలా కాలం కిందట తెలియచేస్తుంది. ఆ సమాచారం నా నోట నుండి బయలుదేరి నేను వాటిని ప్రకటించుకుని నేను ఆకస్మికంగా వాటిని చేయగా అవి సంభవించదు. ఇక్కడ మనం బాగా వినాలి. దేవుడు చెప్తా ఉన్నాడు 4వ వచనం, నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు నుదురు ఇత్తడిదనియు ఎరిగి ఉండి నా విగ్రహము ఈ కార్యము జరిగించనియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహం దీన్ని దీవించిన నీవు చెప్పకున్నట్లు పూర్వకాలమే ఆ సమాచారాన్ని తెలియజేసుకుని అది జరగకమునిపే దాన్ని నీకు ప్రకటించుకుని. 8వ వచనం చూద్దాం. అవి నీకు వినబడగానే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వకాలం నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని ఆ తిరుగుబాటు చేయమని కనిపించుకుంటూ నాకు తెలియదు. నేను నిన్ను నిర్మూలన చేయనట్లు నా నామను బట్టి నా కోపము మానుకొనుచున్నాను. దేవుడి ప్రేమ చూడ ఎలా ఉందో ఒకసారి. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వం నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడివై. అమ్మా ఎలా ఉన్నా చెప్పండి. మనం అందరం కూడా చెప్పాలి. ఎలా ఉన్నాము? నమ్మకంగా ఉన్నామా? అపనమ్మకస్తులుగా ఉన్నామా? చెప్పాలి. నమ్మకంగా ఉన్నామా? అపనమ్మకస్తులుగా ఉన్నామా? వాక్యం సెలవిస్తా ఉంది. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భం పుట్టిన మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకుంటేవి. నాకు తెలియదు. నేను నిర్మూలన చేయకున్నట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను అని చెప్పి అంటా ఉన్నాడు. అలా ఉన్నా సరే దేవుని కోపాన్ని మానుకుంటా ఉన్నాడు. నా కీర్తి నిమిత్తము నీ విషయమును బిగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను కుటుంబం వేసుకుని వెంటనే వేసినట్టు కాదు, ఇబ్బంది కొరకు నిన్ను పరీక్షించుకుని నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామం అపవిత్రపరచునేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడును కాను. ఇక్కడ అంటున్నాడు, మనము అపనమ్మకస్తులుగా ఉన్న, తిరుగుబాటు చేసేవారుగా ఉన్న, మనము మూర్ఖులమైన మెడ ఇనుపరమని చెప్పి మెడ వంగనే నరమన్నమాట. మెడ వంచని జనాంగం అని చెప్పి అంటా ఉంటాడు. ఇత్తడిదనియు ముదురు ఇత్తడిదనియు చెప్పి దేవుడు తెలుసున్నా సరే ఆయన అన్నాడు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యెహోవా ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు. అందరూ భావినారు మనము అటువంటి వారని చెప్పి దేవుడు తెలుసున్నప్పటికీ కూడా అన్నాడు, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం ఉన్నట్లు నీ దేవుడైన యెహోవాకు నేను నీకు ఉపదేశం చేసేదను. నీవు నడవలసిన త్రోవను నేను నడిపించదను. నీవు నా ఆజ్ఞను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నా. ఆలకించే నీ క్షేమం నదివలను. చూడండి, నీవు నా ఆజ్ఞను ఆలకింపవలని ఎంతో కోరుచున్నా. ఆలకిస్తే మీ అందరూ బాగా వింటారా? అందరూ ముందు చెప్పాను, మేము చెప్పినట్లు మీరు వింటలేదు అని చెప్పాను. మీరు ఆలకిస్తే, మీరు వింటే, మీరు దేవుడి మార్గంలో పయనిస్తే, ప్రభు అన్నాడు ఆయన ఆలకించేలా నా ఆజ్ఞను ఆలకింపాలని ఎంతో కోరుచున్నా. ఆలకించేలా నీ క్షేమము నదివలను, నీ నీతి సముద్ర తరంగములలో ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. వింటే ఇన్ని దీవెనలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలా అందరూ కూడా
దేవుని దగ్గర రండమ్మా, దేవుని ఆశ్రయించండమ్మా, దేవుని ప్రేమించండమ్మా అంటే చాలా మంది కూడా దేవుని దగ్గర రాక, దేవుని ఆశ్రయింపక, వచ్చినా సరే ఆయన ఆజ్ఞల్లోనూ ఆయన కట్టడంలోనూ నిలువక ఉండక చాలా మంది ఉంటా ఉన్నారు. నీ వింటే దేవుడు శ్రమిస్తా ఉన్నాడు. నీ వింటే స్తోత్రం. హల్లెలూయా. నీ సంతానం ఇసుకవలే విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు. బబులో నుండి బయలుదేరి కల్దీయ దేశం నుండి పారిపోవడు. యెహోవా తన సేవకుని యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహంతో తెలియచేయండి. భూమి గంట వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించండి. రాజస్థలంలో ఆయన వారు నడిపించను, వారు దప్పిగాలేదు. రాతి కొండల నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉడకజేశాను. ఆయన కొండను చేర్చగా నీళ్లు ప్రవాహంగా బయలుదేరను. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఉండదని నెమ్మది చెప్పండి అమ్మా, మీరు చెప్తే నేను సంతోషంగా ఉంటాను. హల్లెలూయా. దుష్టులకు నెమ్మది ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించకపోతే నెమ్మది ఉండదు. గుర్తుపెట్టుకోవా. వింటే నీవు నా మాట వింటే అన్నాడు ప్రభువారు, నీ క్షేమము నది వలె ఉండదంట. హల్లెలూయా. మీ క్షేమము నది వలె పారాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చెప్పరే ఆమె చెప్పరే. హల్లెలూయా. ఏమైనా క్షేమం కావాలా లేకపోతే క్షేమం ఉందా నీకు చెప్పాలి. అందులో నీ గర్భఫలము, నీ సంతానం ఇసుక వలె విస్తారం అని చెప్పి అంటా ఉన్నాడు. నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు అని చెప్పి ఈ యొక్క వినని జనాంగముతో దేవుడు శ్రమిస్తా ఉన్నాడు. ఎవరు వింటారో వారికి దీవెన, ఎవరు దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి మేలు. కాబట్టి వినని జనాంగము ఆయన ఏం చేయగలరు చెప్పండి. ఆయన ఏం చేయగలరు, ఎవరన్నా ఏం చేయగలరు, ఎవరు కూడా ఏం చేయగలరు. దేవుని స్తోత్రం చెప్తాను కూడా. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట మనం వినేవారుగా ఉంటా ఉందా. ఇక్కడ దేవునిపై తిరుగుబాటు చేసే వారి గుంపు గురించి కొన్ని మాటలు మీకు తెలియపరుస్తారు. ఇవన్నీ మీకు బాగున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఆ దినం విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకున్న తగదే అని స్వస్థ పొందిన వారితో చెప్పింది. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడిని పరిపెత్తుకుని నడవమని నాతో చెప్పినాను. వారిని పరిపెత్తుకుని నడవమని నీతో చెప్పిన వారెవరని వారిని అడిగి, ఆయన ఎవరో స్వస్థత నొందిన వారికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడిన కనుక యేసు తప్పించుకెళ్ళిపోయాడు. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, మన అందరూ బాగున్నారు. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థతమైనది చూడండి. యేసు అన్నాడు ఆయనతోటి, ఇదిగో స్వస్థతమైనది, మరి ఎక్కువ కీడు కలుగునట్లు ఇక్కడ పాపము చేయకమని చెప్పగా. స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో రక్షింపబడితివి, ఇదిగో స్వస్థ పొందావు, ఇదిగో దీవెనలు పొందుకున్నావు, ఇదిగో మేలు పొందుకున్నావు, ఇదిగో ఆశీర్వాదాలు పొందుకున్నావు. చూడండి, దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు కృప దొరికింది నీకు, మరింత కీర్తి కలుగున్నట్లు చెప్పండి అన్నాడైనా. ఇక్కడ పాపము చేయకము, వారు వెళ్ళి తను స్వస్థపరిచిన వారు యేసు అని యూదులకు తెలియచెప్పాను. ఈ కార్యము విశ్వాంతము చేసినందున యూదులు యేసుని హింసించిరి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. బెతెస్దా కోనేరు దగ్గర జరిగిన సంఘటన మీకు తెలియపరుస్తున్నా. బెతెస్దా అనగా కరుణ అని చెప్పి అర్థం. చెప్పండి అమ్మా, ఏం చెప్పండి? కరుణ అని చెప్పి అర్థం. దేవుడు 35 సంవత్సరాల నుంచి రోగముతో
లేవలేక, పక్షవాతం అనుకోవచ్చు, మరొక రోగం అనుకోవచ్చు, అతను లేవలేక అలాగే పడి ఉంటే యేసు ప్రభు వారు వెళ్ళి నీవు స్వస్థ పొందగోరుచున్నావా అని అడిగారు. ఆయన అడిగితే నేను పొందాలని చెప్పి అనుకుంటాను, నీళ్ళు కదిలేటప్పటికే మనకు వచ్చేందులోకి దూకి వేస్తా ఉన్నాడని చెప్పి సెలవిస్తా ఉన్నాడు. తన బాలంతా చెప్పి వస్తా ఉన్నాడు. ప్రభు అన్నాడు, నీ పరిపెత్తుకు నీవు నడువు అని చెప్పాను. నీ పరిపెత్తుకుని నడువు అని చెప్పాను. దిగులు లేచి తన పరిపెత్తుకుని అతను నడుస్తా ఉన్నాడు, వెళ్ళిపోయాడు. దేవుడు స్థిస్తా ఉన్నాడు. దేవుడు కదా, మీ దేవుడు నిన్ను కరుణించేవాడు, హల్లెలూయా, నిన్ను కటాక్షించేవాడు, నీపై ప్రేమను అనురాగమును చూపించేవాడుగా నీ దేవుడుంటా ఉన్నాడు. ఆ దేవుని ఎందుకు మనము నిర్లక్ష్యముగా ఉన్నామా? నేను అనుకుంటా ఉంటాను, నేను రానప్పుడు జరండి ఎలా వస్తున్నారు ఏంటని చెప్పి. చాలా మంది కూడా ఆ కరుణించే దేవుడు రాకుండా మరి ఎక్కడున్నారో నాకు తెలియదు. మరి ఎంత బిజీలో నాకు తెలియదు. మరి ఇంత బిజీగా ఉండేవారు మరి పెద్ద పెద్ద కాంప్లైంట్ ఉన్నారు నాకు లేదు. చాలా బాధేస్తుంది ఒకసారి. స్వస్థపడగోరుతున్నావా? దీవించబడగోరుతున్నావా? నీ కుటుంబంలో గొప్ప కార్యక్రమాన్ని ఆశిస్తా ఉన్నావా? నీవు మేలు పొందాలని ఆశపడుతూ ఉన్నావా? నీవు వంకలు సాకులు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నావా? ఇదిగో యేసు ఉన్నాడు, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన జవాబు దయచేస్తాడు దేవుడు. నీ ప్రార్థన వినేవాడుగా ఉంటా ఉన్నాడు. మరి నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో స్వస్థమంటే, ఇదిగో మేలు పొందుకున్నావు, ఇదిగో దేవుళ్ళు పొందుకుంటా ఉన్నావు, ఇదిగో రక్షింపడ్డావు అన్నాడు. దైవజనులు యేసుక్రీస్తు గారి హయాంలో అనేక రక్షింపడ్డారు, మేలు పొందుకు రక్షణ పొందుతున్నారు. ఇప్పుడు సరిపోతుంది కాదండి, మన ఊపిరినంత కాలం కూడా కొనసాగిస్తూనే ఉంటావు. అదే స్తోత్రం, హల్లెలూయా. పిలుపు వచ్చింది నాకు, మిగతా అనుభవం ఎదురు రాలా, నాకు వచ్చింది పిలుపు. వాళ్ళు పొందుకున్నారు కష్టాలు తెలియదు, కానీ నేను కష్టాలు పొందాను, బాధలు పడ్డాను, దీవెనలు పొందుకున్నాను. అదే స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. విదేశాలు వెళ్ళాను, రాష్ట్రాలు సేవ చేశాను, మేలు పొందుకున్నాను, బిడ్డలు దీవించబడ్డాను, మా ఉన్నత చదువుకున్నారు పిల్లలు. దేవుడు నమ్మినోడు ఎప్పుడు పాడవాడండి. హల్లెలూయా చెప్తాం అందరూ కూడా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు పిలుపు వచ్చింది. కష్టమైన, భారమైన, సంతోషమైన, లేమైన, రోగమైన, ఏదైనా సరే ప్రభువా నీ పరిచయం ఏదయ్యా, సాకులు చెప్తా కూర్చుంటే కుదరదయ్యా, అది నాకు దీవెన కాదయ్యా. నా పరుగు, నా కంఠం ఊపిన కాలం కూడా ఆ ప్రభు కొరకే పనిచేస్తా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. మేలు పొందావు, దీవెన పొందావు. నువ్వు మర్చిపోతున్నారు చాలా మంది. పరుగు పొందిన రావాల్సిన వారు, పరుగు పొందిన తీసుకురావాల్సిన వారు సొంత లాభం కోసం, సొంత సుఖాల కోసం, డబ్బుల కోసం పరిగెట్టడం. డబ్బులు దేవుడే ఇస్తాడు, నువ్వు పరిగెత్తాల్సిన పనిలా. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. మరింత కీర్తనట్లు కలుపున్నట్లు నీవు దేవుని మహిమపరచాలా. కాబట్టి ఎన్ని మేలు దేవుడు చేసినా సరే చాలా మంది ఎలా ఉన్నారంటే విశ్రాంతి దినము ఏమన్నా చెప్పండి, వాళ్ళు ఏం పట్టుకున్నా చెప్పండి. ఆది విశ్రాంతి దినం కనుక విశ్రాంతి దినము చాలా మంది కూడా పట్టుకుంటారు, ఏంటి నియమించిన దినాలు, లేకపోతే ఆచరణలు చేయవలసినవి చేయకుండా మేము ఎలా ఉండాలి అలా ఉండాలి, నీవు అక్కడ
అక్కడ అంటే అలా చేయకూడదు ఇలా చేయకూడదు చెప్పి చాలా మంది ఎలా ఉంటారంటే ఆచారాల వైపు ముగ్గుతా ఉంటారు చాలా మంది. మేము ఏమీ చూడం, ఎప్పుడూ చూడం అసలు. ఇది గ్రౌండ్ బ్రేక్ చేసినప్పుడు ఈ చర్చి అమ్మగారు గ్రౌండ్ బ్రేక్ చేయించి నేను చేయొచ్చు, నేను కూడా అభిషేకించబడిన వాళ్ళు, కానీ నాకన్నా పెద్ద అమ్మ ఉంది, ఆమె చేత చేయించా. మందిరం ఏమి కుండుపడలా, దేనికి మనం ఎదుగుతానే ఉన్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మా హృదయవాంఛలే కానీ ఆమె చేత చేయించుకుంటే అది కూడా ఏంటి ఎవరు చెప్పారు మీకు ఆశ్చర్యాలు? ఎవరు పెద్దవారు, ఎవరు దానికి సమర్థులు, ఎవరు చేస్తే పనులు అవుతాయో అవి నేర్చుకోవాలి. లోక పోకళ్ళ ప్రకారం వెళ్ళకూడదని నేను ఎప్పుడు కూడా అమ్మని నాన్నగారి తర్వాత నాన్నగారిలో చూస్తాను. నా ప్రేమ అది. అంతేగాని నాన్న లేదని ఇప్పుడు అనుకోలేము. మా నాన్నగారు నాతో ఉన్నారు. మన చర్చి క్యాలెండర్ చూడండి, లేఖని పెట్టిన నాన్నగారికి ఇప్పుడు కూడా రెవరెండ్ యేసురత్నం గారు అంతే. ఆయన సజీవులుగా ఉంటా ఉన్నారు మన హృదయాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది లేఖని పెడతాం, నేను లేఖని పెట్టను, నాకు ఇష్టం ఉండదు అలా. అమ్మని వేరుగా ఆయన వేరు చేయను. ఇప్పుడు కూడా ఉన్నట్టే మా ఆశ. దేవుని సంగమా, అందుకనే ఆచారాల వైపు వెళ్ళొద్దు నీవు. ఇది ఏ దినము, ఇది అమావాస్య పౌర్ణమ, అడుగు తీసి అడుగు పెట్టచ్చా పెట్టకూడదా? వద్దు, నువ్వు ఆచార ప్రకారం పోతే నువ్వు దీవించబడ్డా. ఎప్పుడైతే ప్రార్థనా పరుపుని పనులు చేస్తావో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆ యేసు తెలియదా ఇది విశ్రాంతిరం అని చెప్పి, ఈ విశ్రాంతిరం ఏ పని చేయకూడదని చెప్పి ఆయన తెలియదా అని చెప్పి ఆయన నిర్ణయిస్తా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది పెద్దవాళ్ళు ఇంకా అదే పనిలో ఉంటా ఉంటారు. ఆచారాలు ఏంటి, సాంప్రదాయాలని చెప్పి ఏంటి, ఈ రోజు వెళ్ళకూడదు చర్చికి, ఆ రోజు వెళ్ళకూడదు చర్చికి, ఇప్పుడు పెట్టుకోకూడదు చర్చి, ఏదే ప్రార్థనలు అప్పుడు పెట్టుకోకూడదు అని చెప్పి ఎన్ని పిచ్చి వ్యవహారాలు, పిచ్చుకోవాలి. ఇవన్నీ కూడా యేసు నామాన్ని మహిమపరచడానికి ఎప్పుడు కూడా ఉండాలి. చెప్తాము కూడా, హల్లెలూయా. మా ఇంట యేసు గణపరచబడా, ఏదో విధంగా మా ఇంట ప్రార్థన జరగాలి, నా ఇంట దేవుని దృష్టి ఉంటా ఉండాలి, ఆయన మహిమపరచని చెప్పి నీవు కూడుకోవాలి. ఆచారాలు నిన్ను చేస్తాయి, పాడు చేస్తాయి, ఇంకా దిగిపోయేలాగా నీవు ఇంకా దిగాలిపోయే చేస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. మా కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత చాలా మంది 6 నెలలు బయటకు రారు. ఎన్ని నెలలమ్మా? 6 నెలలు బయటకు రారు. నేను అంటాను, మా అబ్బాయి వెంటనే నెక్స్ట్ సండేనే తీసుకెళ్ళిపోయి చర్చి ప్రతిష్ఠించాం. ఇంట్లోనే కూర్చోలా. 9 నెలల గర్భవతిగా మా పాస్టర్ ఉంటే 9 నెలలు మీటింగ్ అయిపోయినాను. 9 నెలలు అయిపోయింది మీటింగ్. దేవుని సంగమా అంటాను, అడుగు తీసి అడుగు పెట్టినారు చాలా మంది కూడా. చివరికి వచ్చేటప్పుడు ఆపరేషన్ మన తప్పదు. నీవు అంటే ఏమంటానంటే సుఖ ప్రసవము జరగాల్సిన అవకాశం ఉన్నా ఆ డాక్టర్ జరగనవరు. వాళ్ళకి ఏం కావాలమ్మా? వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఏం కావాలి? ఏదో మెడలో పడిపోయిందంటారు, ఉమ్మిళ్ళు లేదంటారు. ఆ బోల్డ్ వంకలు వాళ్ళకి, డబ్బు దగ్గర లాక్కోవడానికి బోల్డ్ వంకలు వాళ్ళ దగ్గర. నువ్వు ఎవరి మాట నమ్ముతావు? అప్పుడు చెప్పండి అమ్మా, ఎవరి మాట నమ్ముతావు నువ్వు? చెప్పాలమ్మా, ఎవరి మాట నమ్ముతారు మీరు? డాక్టర్ మాట బాగా నమ్ముతారు మీరు అన్నాడు దేవుడు. దేవుని నువ్వు స్వస్థత పొందుకున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు అన్నాడు. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేత కుమారుడు చూచెనో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. నా సొంతగా నేను ఈ సబ్బాతుని నేను పాడు చేయట్లా, సబ్బాతు నేను ప్రభువుగా ఉంటా ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సబ్బాతులో మంచి కార్యం చేస్తా ఉన్నాను. ఒకరికి స్వస్థ ఇస్తా ఉన్నాను, ఒకరికి రక్షణ ఇస్తా ఉన్నాను,
ఒకరు దీవించబడుతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసే ప్రతి పని కూడా మంచిది అని చెప్పి మీకు సెలవిస్తా ఉన్నాడు. ఇంకా చక్కటి మాట చెప్పి వస్తా ఉన్నాడు. తండ్రి కుమారుడు ప్రేమించును, తాను ప్రేమించిన వాటి నెలలను ఆయనకు అగపరుచున్నాను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయన అగపరచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించను, అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చును గాని తండ్రిని గణపరచట్లుగా అందరూ కుమారుడు గణపరచుని తీర్పు తీర్చటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నారు. కుమారుడు గణపరచువాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. కుమారుడు గణపరచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచుడు. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోకి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు నా అంతకు ఏమీ చేయట్లేదు, తండ్రి ఏమి చెప్తున్నాడో అది చేస్తున్నానని చెప్పి శ్రమిస్తా ఉన్నాడు. తండ్రికి నాకు అధికారం అని చెప్పి వస్తాను, నేను తండ్రి సమానం అని చెప్పి ఆయన చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. వారికి కోపం వచ్చింది. ఈయన ఎవర్రా దేవదోషం చేస్తా ఉన్నాడు, నేను కూడా దేవుడు అని చెప్పి చెప్పుకున్నానని చెప్పి వాళ్ళ కోపం వచ్చి స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారు సాక్షాత్తు దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తే నేను తండ్రి ఒకటంటారేంటి, నేను తండ్రి ఏకమై చేస్తా అంటారేంటి, నేను తండ్రి కూడా గణపరిస్తే తండ్రి గణపరిచినట్టు చెప్తానని చెప్పి వాళ్ళు కోపం వచ్చి రాళ్ళు పట్టుకుని ఇది చంపాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, మంచి చేసేవాడంటే చులకన చాలా మంది. అవునాక చెప్పండి, చెడ్డవాళ్ళకి ఎవడన్నా వెళ్తాడా? ఎందుకు చెప్పాలమ్మా, వెళ్తాడా? క్రైస్తవులది చులకన బాగా చెప్పండి, చెప్పాలమ్మా, చెప్పాలి. ఎందుకని క్రైస్తవులు అంటే ఓ చర్చి మీద దాడులు చేస్తారు చెప్పండి. క్రైస్తవులు ఎవరిని చెప్పాలి పట్టరు. ఒక చెంపం కొడితే చెప్పాలయ్యా, మీరు అలా చూపించరే, అందులో చెప్పట్లేదు మీరు. ఒక చెంపం కొడితే ఇంకో చెంప చూపిస్తారు. వీళ్ళు మనం దాడి చేసిన వీళ్ళు మాట్లాడరు అని చెప్పి చాలా మంది దాడికి వస్తూ ఉంటారు మనకి. స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులు అంటే చిన్న చూపు చాలా మంది. క్రైస్తవులు అంటే చాలా మంది కూడా ఎలా ఉందంటే వాళ్ళు ఎందుకు పరిగ్రహించాలనుకుంటా ఉంటారు చాలా మంది. కానీ క్రైస్తవుడు చాలా విలువైన వాడు. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవుడు చాలా గొప్ప కార్యం చేశారు. యేసు నమ్ముకున్నవాడు. ఈ ప్యాంటు షర్ట్లు వేసుకున్నామంటే ఎవరమ్మా మిషన్ 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 కనిపెట్టినవాడు ఎవరమ్మా? చెప్పాలి, చెప్పాలి. క్రైస్తవుడు. హల్లెలూయా. కెమెరా ఆయన కొనుక్కున్నాడు, ఆయన జీవనోపాధి కెమెరా. ఆ కనిపెట్టినవాడు ఎవడయ్యా? క్రైస్తవుడు. సెల్ ఫోన్ ఇలా వాడుతున్నాం, టచ్ ఫోన్. అందరూ ఇలా 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 అంటుంటారు, ఇలా ఇలా అంటుంటారు కూర్చుని. కనిపెట్టినవాడు ఎవడమ్మా? చెప్పాలి, క్రైస్తవుడు. ప్రింటింగ్ వాడుతున్నాం మనం, ప్రింటింగ్ చదువుకున్నాం బాగా. ప్రింటింగ్ యంత్రాన్ని కనిపెట్టేవాడు ఎవరు? చెప్పాలి, క్రైస్తవుడు. విమానం కనిపెట్టినవాడు క్రైస్తవుడు. అన్ని కనిపెట్టినవాడు క్రైస్తవుడు. కానీ క్రైస్తవుడు అంటే చులకన చాలా మందికి. హల్లెలూయా. ఇప్పుడు యేసుని చంపాలని చెప్పి యేసుని ఏంటి లేకుండా చెప్పి వారు కుట్ర పడుతూ ఉన్నారు ఆయన మీద. స్తోత్రం. హల్లెలూయా. అంటాను, మంచి చేసే వాడిపైనే దాడి జరుగుతూ ఉంటారు చాలా. బాధపడద్దు. అందరికన్నా ఏంటి ఎవడరా తక్కువ ఏంటి విలువ లేనివాడు ఎవడరా? పాస్టర్. ఏమా ఇంతనా? వస్తారు, వింటారు, అన్ని బాగా చేస్తారు,
పిల్లలు మేము చేయాలి, ఏంటి అన్ని మేము చేయాలి, చివరికి కష్టం రాగానే ఆయన అలా చేసని చెప్పి ఒక మాటలు వెళ్ళిపోవడం అంతే. ఇన్ని చేసినవి పోయినాయి, తండ్రి గారి దగ్గర నుంచి చేసినవి పోయినాయి. ఇలాగ చాలా మంది కూడా ఏంటి సూక్ష్మ భావంతో ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దూరంగా ఉండు, నాకు రామాకర్షణ, మీకు కనపడను, నేను కనపడినప్పుడే మీరు గొప్పగా కనపడండి, వాళ్ళు మంచివాళ్ళు. ప్రేమించే వాళ్ళు ఎప్పుడు మంచిగా కనపడరు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యేసుని సంపాదించి చూస్తా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని మంచి కార్యములు చేస్తా ఉన్నారు, మంచి చేస్తా ఉన్నారు కాబట్టి ఆయన సంపాదన చూస్తా ఉన్నారు. కానీ ఈయన ఎవరో తెలిస్తే అలా అందరూ వాకేంటే మాకు యెహోవాయే దేవుడు, మాకు యెహోవా తప్ప ఏ దేవుడు మాకు చెప్పండి లేడు అని చెప్పి వాళ్ళు మేము మంచి చేస్తామని చెప్పాలనుకుంటారు. కానీ దేవుడే ఈ లోకానికి ఏంటి ఆయన కుమారుడికి వచ్చి తండ్రి దేవుడు ఇద్దరు, తండ్రి అయిన దేవుడు కుమారుడు ఇద్దరు కూడా ఏకమై ఈ కార్యము చేస్తానని చెప్పి వాళ్ళు గ్రహించలేకపోయారు. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. మనుషులు ఎలా అయిపోయారండి రోజుల్లో, భర్త అనంటే భార్యని ఏమే టీవీ సౌండ్ తగ్గించవేనంట. ఏమన్నాడమ్మా చెప్పాలా? ఏమే టీవీ సౌండ్ కొద్దిగా తగ్గించవే అని. ఈ సీరియల్స్ తోడు ఎక్కువ పెట్టలేదు, మాటలు వినపడక ఆసక్తి ఎక్కువ. నన్ను టీవీ సౌండ్ తగ్గించమంటావని చెప్పి చెప్పేసిందండి. ఏం చేసిందమ్మా చెప్పాలి, ఏం చేసింది? బాబు మీరు టీవీ సౌండ్ తగ్గించమని చెప్పమాటండియా, పెంచుకోమ్మా అని చెప్పండి. ఏం చేసిందమ్మా చెప్పండి? నేను చెప్తున్నాను, టీవీ సౌండ్ ఏమని చెప్పింది, ఏం చెప్పాడు? తగ్గించమన్నందుకు ఏం చేసిందామే అమ్మ? చంపేసి. ఇంకా మనకు అడగడం ఇంకేం అడుగుతాడు? కాబట్టి ఈ లోకం ఎలా అయిపోయిందంటే మంచి చెప్తే చెప్పండి అమ్మా ఎక్కదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మంచి వంట పట్టుకోరు, మంచి వినరు, మంచి అవసరం లేదు. మా ఇష్టం వచ్చినప్పుడు వస్తామండి, మా ఇష్టం వచ్చినప్పుడు చెప్పండి వెళ్ళిపోదా. మేము అంత కట్టుబాట్లు ఉండవలసిన పని మాకు లేదు. ఏం కట్టుబాట్లు ఉన్నాయి? 2 గంటలు వచ్చి వెళ్ళటానికి ఇంత బాధ అయితే నేనేం చేయను దానికి. ఈ 40 దినాలు పెట్టాం, 40 దినాలు కూడా మనము వస్తామని చెప్పి కూడుకోవాలి. మీరే మీ గృహాల్లో పెడతా ఉన్నాం, మా ఇంటికే వస్తా అన్నారు దైవజనులు. మా ఇంటికి ఆశీర్వాదం, మా ఇంటికి దీవెన. మీరు పెట్టే రూల్స్ మేము ఒబే అవ్వాలి. మా రూల్స్ మీరు వినరు కదా, చెప్పండి అమ్మా. మా రూల్స్ మంచివా, మీ రూల్స్ మంచివా చెప్పాలి. ఇక్కడ అక్కడ చదువుకోలేదు, నేను ఉన్నతమైన బైబిల్ కాలేజ్ చదువుకుని వచ్చాను. సదనేశ్వర బైబిల్ కాలేజ్, చాలా పెద్ద కాలేజ్. ఆ కాలేజీ పెట్టి 75 సంవత్సరాలు అయింది. మరి నాకు ఇన్విటేషన్ వచ్చింది, బాబు రెండు బాబు నెక్స్ట్ మంత్ వెళ్తాను. అలా ఆ పాస్టర్ నన్ను అడిగారు, నన్ను ఏమండి మీరు చదువుకున్న కాలేజ్ ఒకసారి చూపించిందన్నాను. అప్పుడు నాకు అవకాశం వచ్చిందని చెప్పి నేను అన్నాను, సర్లే నా పాస్టర్ వస్తానని చెప్పాను. ఆమె బెంగళూరు తీసుకెళ్తున్నాను. అడిగిందని చెప్పి నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు నాకు. ఆమె అడిగింది, ఆమె చూపించాలి బెంగళూరు అని చెప్పి, నేను చదువుకున్న కాలేజ్ చూపించాను ఆశ. అంటాను మేము పెట్టే రూల్స్ మంచి మిమ్మల్ని పాడు చేసేవి కావు, మీ కుటుంబాన్ని పైకి లేపేది. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. మీ బిడ్డలను ఆశీర్వదించేసి మిమ్మల్ని దీవింపజేసేది. దైవజనుడు మాట చెప్పాడంటే మీ మనసులో పడిపోవాలి. అన్న ఎందుకు రమ్మన్నాడు చర్చికి? నా మంచి కోసమే కదా, నేను దీవించబడాలని చెప్పే కదా, నేను కష్టపడుతున్నాను, నా చేతిలో ఏం ఉండట్లేదు అన్నాడు. ఏంటి నువ్వు చర్చికి వచ్చి ప్రభువుపై ఆధారపడితే
దేవుడు నీకు ఇస్తాడయ్యా, నీ చేతి నిండా డబ్బులు ఉంటాయని చెప్పాడు. ఎవరి మాట వినాలి చెప్పండి అమ్మా? నీ స్నేహితుల మాట వింటావా, నీ 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 సంఘ కాపుల మాట వింటావా? చెప్పాలి. ఎవరి మాట వినాలి? అది నేర్చుకోవాలి బాగా. కాబట్టి యేసు ప్రభు వారు మంచి చేస్తే వారికి నచ్చలేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన చంపాలని చెప్పి ఆయన చూశారు. నేను 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, ఇంకా సమయం అవుతుంది కాబట్టి. ఒకటి, ఆయన రిజెక్ట్ చేస్తా ఉన్నారు, ఆయన తోలు వేస్తా ఉన్నారు, ఆయన మాటలు వినకుండా ఉన్నారు వాళ్ళు. కానీ ప్రభు వారు ఏమంటాడు ఒకసారి చూద్దాం అందరూ కూడా. నా మాట విని 24 వచ్చిన 5వ అధ్యాయం 24 వచ్చిన, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం నుంచి వాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పు వైపు రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. మీతో నిశ్చయముగా చెప్తున్నాను, మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చినది, ఇప్పుడే వచ్చినది. దాని విని వారు జీవించరు. అమ్మా ఏమవుతారమ్మా చెప్పండి, చెప్పాలి ఎంత కూడా. దాని విని వారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మృతులు దేవుని కుమారుని శబ్దము వినగలి వచ్చినది, ఇప్పుడే వచ్చినది. 25 వచనం, దాని విలువారు జీవించురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. తండ్రి ఎలా తనంతట తాను జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉంటకు కుమారునికి అధికారం గ్రహించను. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నీ యొద్దకు వచ్చిన ఈ ప్రభువారు, రక్షించిన ఈ ప్రభువారు, నిన్ను దీవించిన ఈ ప్రభువారు, ఆయన జీవము గలవాడు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. ఆయనలో జీవం ఉంటా ఉంది. రిజరెక్టెడ్ లైఫ్ అన్నమాట. అంటే మన పాపముల చేతను, అపరాధముల చేతను, ఆచారాల చేతను ఎప్పుడన్నా చచ్చిన వారమై ఉంటుండగా యేసు మనల్ని ఆయనతో కూడా బ్రతికించను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనలో బ్రతికించే మనల్ని, ఆయనలో జీవం ఉండేను. ఆయనలో ఏముందమ్మా చెప్పండి? జీవం ఉంది. ఆయన మాటల్లో జీవం ఉంది. లాజరు బయటికి రావడగానే చెప్పండి ఎవరు వచ్చారమ్మా చెప్పండి, చెప్పాలి. ఎవరు వచ్చారు? చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. ఆయనలో జీవం ఉండేను, ఆయన నిత్య జీవం ఉండేను. ఆయన నమ్ముకుంటే నీకు జీవం. జీవం అంటే మీ అందరికీ చెప్పాలి. ఏమనంటే అందరూ జీవిస్తూ ఉంటారు, అందరి కుటుంబాలు ఉంటా ఉన్నాయి. అందరి కుటుంబాల్లో ఒకలా ఉంటారండి? చెప్పండి అమ్మా, చెప్పాలా? అందరి కుటుంబాలు ఒకలా ఉంటారా? భార్య భర్తతో మాట్లాడదు. చెప్పండి. భర్త భార్యతో మాట్లాడు. ఇలా చెప్తే నా గురించి చెప్తా ఉంటారు చాలా మంది కూడా. వాక్యం చెప్తున్నాయి. తండ్రి కుమారుడితో మాట్లాడు, కుమారుడు తండ్రితో మాట్లాడు, తల్లి బిడ్డలతో మాట్లాడుతూ చెప్పడమ్మా, బిడ్డలు తల్లితో మాట్లాడు, అత్త కోడలతో మాట్లాడుతూ కోడ అత్తతోటి చెప్పండమ్మా మాట్లాడు. అంటే వాళ్ళు జీవం ఉందా, జీవం లేకుండా ఉంటారు వాళ్ళు. చెప్పాలమ్మా. సంతోషం ఉండాలో నీవిటు నేను ఇటు. ఒక ఇంట్లో కూర్చుంటారు, ఆమె అటు కూర్చుంటుంది, ఈ ఇటు కూర్చుంటాడు. వాళ్ళ ఏమి చెప్పండమ్మా? సంతోషం లేదు, హల్లెలూయా, ఆనందం లేదు, అదే జీవం లేకపోవడం. కానీ యేసు నీలోకి వస్తే జీవం రావాలా, హల్లెలూయా, జీవంతో ఉండాలా, సంతోషంగా ఉండాలా. యేసు నమ్మిన కుటుంబాలు కలకలాడుతూ ఉంటా ఉన్నారు, క్షమాపణ ఉంటా ఉండాలా. నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశాను. ఇది జీవమైన కుటుంబం ఉందా? ఆ కుటుంబం దైవ స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది కూడా ఎవరి మాట విన్నంటారు. వినబోతుంది కష్టం నీకా నాకా? చెప్పండి అమ్మా. ఎవరికి? యేసు ప్రభు వారు ఒక రోజున సుకార్ అనే గ్రామానికి వెళ్ళారు.
సమరయ పట్టణం అది. ఆ పట్టణానికి వెళ్ళి బావి నుంచున్నాడు. ఆయన నుంచుండగానే ఒక ఆమె వచ్చి నీళ్ళు చేదుకుంటా ఉంది. అన్నాడు, మా నాకు కూడా నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. మీరు యూదులు, మేము సమరయులం, మీకు మాకు ఏంటి కుదరదు. మీరు యూదులు గొప్పవాళ్ళే, మేము సమరయులు, నన్ను ఎలా అడుగుతున్నావు అని చెప్పాడు. అడిగిన అప్పుడు అన్నాడు, నిన్ను నీళ్ళు అడిగేవాడు ఎవరో నీకు తెలిస్తే అలా మాట్లాడరు. నీవిచ్చే నీళ్ళు త్రాగువాడు మళ్ళా దాహం అంటాడు, నేను ఇచ్చే నీళ్ళు త్రాగువాడు మరెన్నటికీ దాహం ఉన్నాడు అని చెప్పాను. అయితే నాకు నీళ్ళు కొద్దిగా కావాలయ్యా అని చెప్పాడు. సరే ఇస్తాను కానీ నీ భర్తను పిలుస్తురామ్మా అని చెప్పాను. ఆమంది, నాకు భర్త లేడు అని చెప్పాను. ప్రభు అన్నాడు, నీవు నిజమే చెప్పింది, స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిజమే చెప్పావు, నీ భర్త లేడని చెప్పి, కానీ ఇప్పుడున్నవాడు నీ వాడు కాడు. నీకు 5 పిల్లలు ఉన్నారమ్మా అని చెప్పాడు. అప్పటి వరకు కూడా ఆమె జీవోత్సవములో పడి ఉన్నా అని, డబ్బుల కోసం బతుకుతున్నా అని, అప్పుడు గుడ్డుగా ఉంటున్నా అని, అప్పటి వరకు కూడా చాలా ఎలా ఎవరేమనుకుంటారని చెప్పి భయపడుతూ వస్తున్న ఈమె ఆ కుండ విడిచిపెట్టి సుఖాల్ అనే గ్రామానికి వెళ్ళి ఆనందండి, ఇదిగో నేను చేసినవన్నీ చెప్పిన వాడిని అందరూ వచ్చి చూడండి, ఈయన మెస్సే కాడా, ఈయన దేవుడు కాడా, దేవుని కుమారుడు కాదా, నా జీవితంతా కూడా చెప్పేది అని చెప్పి అనేసి ఊరంతా చెప్పింది. స్తోత్రం, హల్లెలూయా. ఊరంతా వచ్చి ఆయన చూసి, నువ్వు మాకు కావాలయ్యా, నీలాంటి వారు నా కుటుంబంలో ఉండాలి, నీలాంటి వారు నాకు కావాలని చెప్పి అందరూ కూడా ఆయనకి ఆరాధన చేశారు. స్తోత్రం చెప్తారు, హల్లెలూయా, హల్లెలూయా. అది చేయమంటే అప్పుడు కూడా జీవము లేని కుటుంబాలు, అప్పుడు సంతోషం లేని కుటుంబాలు యేసును రాగానే మాకు కావాలి అని చెప్పి ఆయన ఆశ్రయించి మా పాపాలు ఒప్పుకుంటా ఉన్నాం, మా అపరాధాలు ఒప్పుకుంటా ఉన్నాం, మా దోషాలు ఒప్పుకుంటామని చెప్పి ఆ సమరయుడితో సహాగా అందరూ కూడా అన్నిని విడిచిపెట్టి ఆ యేసు నాకు కావాలని చెప్పి ఆయన్ని హత్తుకుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ ఊరంతా కూడా ఆయన హత్తుకుంటే ఆ ఊరిలో గొప్ప సంతోషం కలిగింది. ఆ ఊర్లో ఆనంద జ్వాలలు వెల్లివిరిసినాయి. అంటాను, మీలో జీవం ఉందా, సంతోషం ఉందా, మీ కుటుంబాల్లో సంతోషంగా ఉంటా ఉన్నారా? ఎప్పుడు నిట్టూర్పులే ఎప్పుడు అలా ఉండకూడదండి. హల్లెలూయా. ఉన్నా లేకపోయినా నాకు ప్రభు ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రభు నా సహాయం చేసే, నా ప్రభు నా తోడుగా వచ్చేవాడు, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా స్థితులను, నా బిడ్డల్ని మార్చేవా నా దేవుని చెప్పి ఉద్యోగంతో రావాలి. హల్లెలూయా, చెప్పండి, హల్లెలూయా. సంతోషం చెప్పండి అందరూ, హల్లెలూయా చెప్తాం. ఆయనలో జీవం ఉంది. నువ్వు నీ జీవితాన్ని వెలిగిస్తాడు ఆయన, నీ దీపాన్ని వెలిగిస్తాడు, నీ కుటుంబాన్ని వెళ్తాడు. అరుపులుండో, బొబ్బలుండో, పట్లాట్లుండో, ఏర్పులుండో, పెడమకులుండో. టీవీ సౌండ్ తగ్గించమ్మా అంటే భయపడవలసిన పని చెప్పండి అమ్మా లేదు. నేను మా పాస్టర్ గారు కూర్చొని టీవీ చూస్తుంటే టీవీ రిమోట్ ఆంక ఇచ్చేస్తాను. మనకెందుకు? స్తోత్రం, హల్లెలూయా. మనకొద్దు, మనకి ఏదైనా పర్వాలా, ఏ ఛానల్ అయినా ఇష్టమే నాకు చూడం కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాను, హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. యేసులో ఆనందించేవాడికి ఎందుకండి? యేసులో ఆనందించేవాడికి టీవీ ఛానల్ కావాలా? చెప్పండి అమ్మా, హల్లెలూయా. ఆ ప్రభువుని కనపరచు నేర్చుకోండి, నీలో జీవం వస్తుంది. ఏడ్పులు పొరబకులు ఉండవండి. నీటిలో ఉన్నాయా? జీవము లేకుండా ఉన్నాను. అలా ఉంటావా? చెప్పండి అమ్మా, అలా ఉంటారా? అలా ఉండద్దు. సంతోషం గడపాలి. స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంతో సంతోషం గడపాలా?
మా పాస్టర్ ఫ్రైడే వచ్చారు, నేను సాటర్డే వచ్చాను. సంతోషం నాకు. మొహం చూసుకోవడం మళ్ళీ ఇటు వచ్చేది మేము మళ్ళా. మాకు అటువంటి బాధలు ఉండవు. దేవుని సంగమా, మీరు ఎలా ఉంటున్నారు? ఎలా ప్రభువాన్ని ప్రేమిస్తా ఉన్నారు? జీవముతో ఉన్నారా? జీవము లేకుండా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషం లేకుండా ఉన్నారా? నేను డబ్బులు రానివ్వండి, ఏమి రావాలా ఉంటారు మన వాళ్ళు. అసలు నేను చాలాసార్లు చెప్పాను, నా దగ్గర డబ్బులు లేకపోయినా అదే స్టైల్, అదే డ్రెస్, అదే మెయింటెనెన్స్. ఎప్పటి నుంచో అంతే, ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి అదే చిరునవ్వు. నాకు ఆరోగ్యం బాగా, నిజంగా చెప్తున్నాను, నిన్నటి నుంచి బాగా అసలు. అయినా చిరునవ్వే, దేవుడే చూసుకుంటాడు. దయ స్తోత్రం చెప్తాను కూడా. హల్లెలూయా. కాబట్టి జీవము నీలో రావాలి. హల్లెలూయా. యేసు ఇస్తాడు. రెండవది పునరుద్ధాన జీవితం. ప్రభు చెప్తున్నాడు, చెప్పు చేస్తాను ఇంకా. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చకు తండ్రి అధికారం గ్రహించాం. దీనికి ఆశ్చర్యపడబడి ఒక కాలం వచ్చినది, ఆ కాలం సమాజంలో వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానకులు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానకులు బయటకు వచ్చారు. ఎంత గొప్ప మాట అండి. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చు తండ్రి అధికారం గ్రహించను. దీనికి ఆశ్చర్యపడబడి ఒక కాలం వచ్చినది, ఆ కాలమున సమాజంలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు, చెప్పండమ్మా, జీవ పునరుద్ధానకులు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానకులు బయటకు వచ్చారు. యేసు అంటే ఎవరనుకున్నావో నీవు. హల్లెలూయా. యేసుతోటి మనము ఎప్పుడు కూడానండి ఎలా ఉండాలంటే భయభక్తులతో జీవించాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. జీవ మరణములు యేసే చేతిలో ఉన్నాయి. ఎవరి చేతిలో ఉన్నాయమ్మా చెప్పండి? యేసే చేతిలో ఉన్నాయి. వీళ్ళు అపహాస్యము చేసే యేసయ్య, వీళ్ళు గేలి చేసే యేసయ్య, వీళ్ళు చంపాలని చూసే యేసయ్య సర్వశక్తియుల వాడైన స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో జీవముంది. ఆయన సమాధిలో బయటికి లేపేవాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ఒక కాలం వస్తా ఉంది, చనిపోయిన అందరూ కూడా బయటకు వస్తారు. అప్పుడు మేలు చేసిన వాడు, చెప్పండమ్మా, జీవ చెప్పండి, జీవ పునరుద్ధానకును, కీడు చేసిన వాడు చెప్పాలి తీర్పు పునరుద్ధానకును వెళ్తారు. హల్లెలూయా. యేసు చేసిన శిలువ త్యాగం, యేసు చేసిన ఆ యొక్క మహాయాగము వృధా కాదండి. పెట్టుకో. యేసును వెంబడిస్తావా? యేసు ఎదురు వస్తావా? యేసును ఆశ్రయిస్తావా? యేసుని ఆరాధన చేస్తావా? యేసు కనపరుస్తావా? యేసు నా రక్షణ చేయమంటావా? నీవు నా కొరకు క్రైస్తవులు యాగమైపోయారైనా బలియాగమైపోయి చెప్పి నువ్వు చెప్తావా? ఆ నీ పాపని ప్రభువాలను క్షమించి చెప్పి ఆయన వెంబడిస్తావా? నీవు జీవా చెప్పండి, చెప్పాలి ఏ ఇంట్లో ఉంటావు చెప్పండి, జీవా పునరుద్ధానంలో ఉంటావు. యేసుని సరిగ్గా వెంబడించవా? యేసు దగ్గరకు వచ్చుకుంటా నీవు కాలక్షేపం చేస్తావా? యేసు దగ్గరకు వచ్చుకుంటా మన అవసరం జీవిస్తావా? ఒకటి యేసుని తిరస్కరిస్తావా? వారు తీర్పు చెప్పండి పునరుద్ధానంలో వెళ్తారు. అని నుంచి ఉంటాయి ఇలాగా, బాబు నువ్వు విటెళ్ళు, బాబు నువ్వు విటెళ్ళు, నువ్వు విటెళ్ళు, నువ్వు విటెళ్ళు అని ప్రపంచాన్ని తీర్పు తీర్చే దినం రాబోతా ఉంది. హల్లెలూయా. అందుకనే ఆయన సిలువలో యాగమయ్యాడు, నీకు బలియాగమయ్యాడు ఆయన. కాబట్టి నేను నువ్వు ఇంకా కాఠిన్యముతో ఉంటావా? నువ్వు ఇంకా దూరంగా ఉంటావా దేవునికి? నువ్వు ఇంకా ప్రభువుకి ఆయాసం వైపజేసేవాడు ఉంటావా? ఇంకా ప్రభువుని సంపాదించి కోరుతూ ఉన్నావా? ఆయన సిలువే అని చెప్పి ఆశిస్తూ ఉన్నావా? ప్రభువా నన్ను క్షమించు, నా తప్పుని క్షమించు ప్రభువా. నేను నీ వాక్యాన్ని విన్నాను, నువ్వెంత అధికారమైన వాడు విన్నా.
మేము ప్రభువా హృదయకాఠిన్యం తీసివేసుకున్నాం. మేము ప్రభువా మా యొక్క తిరుగుబాటు స్వభావం తీసివేసుకున్నాం, మా చెడ్డ స్వభావం తీసివేసుకున్నాం. నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయండి ప్రభు అని చెప్పి మీరు కోరుకుంటే ప్రభువా నేను కరుణించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అవునా నిర్లక్ష్యం